నీ క్రైస్తవ జీవితంలో అత్యంత ఎమర్జెన్సీ అయిన ప్రార్థన అవసరత ఏంటి అంటే, నువ్వు అడగాల్సింది ఏంటంటే, తండ్రి మీ ఆత్మను నాలో నివసింపజేస్తున్నావు. ఆ ఆత్మ ప్రత్యక్షత, ఆ ఆత్మ కార్యము, ఆత్మ నడిపింపు, ఆ ఆత్మ ప్రభావము, ఆత్మ నింపుదల నాకు అర్థం కావాలి. ఆ ఆత్మ చెప్పే బోధ నాకు అర్థం కావాలి. ఆత్మ ఇచ్చే ప్రత్యక్షత నాకు అర్థం అవ్వాలి. ఆత్మ నాకు బోధించే యేసుక్రీస్తు నాకు అర్థం కావాలి. అప్పుడే నేను ఈ భూమి మీద కుమారునిగా, యేసుక్రీస్తుగా నేను ఈ భూమి మీద జీవిస్తాను. అప్పుడే నీ చిత్తాన్ని నేను పూర్తిగా నెరవేర్చగలను. నేనుగా ఒక చంద్రప్రకాశ్ అనే నేను ఏ రోజు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేను. కానీ ఆ చంద్రప్రకాశ్ అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తుగా జీవిస్తున్నప్పుడు మాత్రమే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవాడు. ఇది పరలోకము ఈ భూమి మీద ఏర్పాటు చేసిన ఒక జీవన విధానము. నాకు నేనుగా దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చలేను. దేవుని ఆలోచనే కనుగొనలేను. ఆధార్ కార్డులో నా పేరు ఉందని పరలోకంలో కూడా నా పేరే ఉండదు. యేసుక్రీస్తు అన్న పేరు లిఖించబడింది. అందుకనే దయ్యాలు నీ నామంలో లోబడుతున్నాయంటే, దయ్యాలు లోబడుతున్నాయని సంతోషపడద్దు. పరలోకం ముందు మీ పేరు రాయబడింది, సంతోషించండి అన్నాడు. ఏ పేరు రాయబడిందండి? పరలోకంలో ఏ పేరు రాయబడింది? నువ్వు ఎవరికి బాప్తిసం పొంది ఎవరిని ధరించుకున్నావో ఆ పేరు రాయబడిందండి. మరి నా పేరేంటి? నా పేరుకు విలువ ఉందా? యేసుక్రీస్తే. నీ ప్రార్థన అవసరత అనుదినము ఏంటంటే, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను రుచి చూడాలి, నీ సన్నిధి నేను అనుభవించాలి, నీ శక్తి నేను అనుభవించాలి, నీ స్వరం నేను వినాలి. ఇది నా ప్రార్థన అవసరత ప్రభా. నా నీడిది, ఇది నాకు కావాలి. నేను చూడాలి, నిన్ను చూడాలి, నువ్వు ఏం చేస్తున్నావో చూడాలి, ఏం చెప్తున్నావో వినాలి. నేను దీన్నంతా పక్కన పెట్టి నాకు కావాల్సింది ఇవ్వు ప్రభువా అని నువ్వు అడుగుతూ పోతే, మేబీ నీకు కావాల్సింది ఏంటో నువ్వు అడిగి పొందుకోవచ్చు. కానీ అది నువ్వే జీవించడానికి ఉపయోగపడుతుంది. కానీ నువ్వుగా జీవించడానికి లేదు. నువ్వు పరలోక రాజ్య వారసునిగా జీవించడము అన్నది చాలా చాలా విలువైనది. దాని కొరకు నువ్వేం చేయాలి అంటే, నా హృదయం తెరవబడాలి ప్రభువా నిన్ను గ్రహించడానికి, నా కన్నులు తెరవబడాలి ప్రభువా నిన్ను చూడడానికి, నా చెవులు తెరవబడాలి ప్రభువా నిన్ను వినడానికి. ఈ శరీరములో నీ సన్నిధి నేను అనుభవించాలి.